బ్రేకింగ్ న్యూస్ పరకామణి కేసు విచారణ వేగం పుంజుకుంది. ఇందులో భాగంగానే కేసు విచారణకు తిరుమలకు చేరుకున్నారు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్. తిరుమల వన్ టౌన్లో కేసుకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న అనంతరం సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించనున్నారు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్. ఇప్పటికే ఈ కేసు వ్యవహారంపై సీరియస్ అయింది ఏపీ హైకోర్టు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు రికార్డులను సీజ్ చేయాలంటూ సెప్టెంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసినా లైట్ తీసుకుంది పోలీస్ శాఖ. ఇదే అంశాన్ని హైకోర్టుకు తెలిపారు పిటిషనర్ దారు శ్రీనివాస్. దీంతో ఏపీ డీజీపీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణి కేసు విచారణ వేగం పుంజుకుంది. ఇందులో భాగంగానే కేసు విచారణకు తిరుమలకు చేరుకున్నారు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం ఇస్తారు. దామోదర్, పరకామణి కేసు వివాదం, దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ ఎట్లా వేగవంతం అయ్యే అవకాశం ఉంది? ఇవాళ తిరుమలకు చేరుకున్నటువంటి సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఎటువంటి అంశాలు, అంటే ఎవరితో మీట్ కాబోతున్నారు, ఎటువంటి అంశాలు దర్యాప్తులో భాగంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది? రాజేష్, తిరుమల పరకామణిలో గతంలో ఏదైతే రవికుమార్ అనే పెద్దజయం గారి మఠానికి సంబంధించిన ఉద్యోగి రెగ్యులర్గా అక్కడ ఏదైతే స్వామివారికి సంబంధించి హుండీ లెక్కింపుకు పర్యవేక్షకుడుగా వెళ్ళేవాడు. ఈ సందర్భంగా అతను పెద్ద ఎత్తున ఏదైతే డాలర్లను బయటకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆస్తులు కొనుగోలు చేశాడనేది అతని మీద ఆరోపణ. అందుకు సంబంధించి అతని మీద కేసు నమోదైంది. ఒకసారి $102 తీసుకొని బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో అతని మీద కేవలం $11 మాత్రమే దొరికాయి అతని వద్ద అంటూ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 3 నెలల తర్వాత ఆ కేసును, ఏదైతే దొంగతనం కేసును లోక్ అదాలత్లో రాజీ చేశారు. అప్పట్లో ఉన్న టీటీడీ ధర్మకర్తల మండలి ఏదైతే పాలక మండలితో పాటు అటు ఉన్నతాధికారులు, పోలీసులు. అయితే ఈ విషయం మీద అప్పట్లో ఏదైతే పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అతనికి సంబంధించి సుమారు ఏదైతే 40 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను టీటీడీకి రాయించుకున్నామో, ఆ తర్వాత జరిగిన నేపథ్యంలో ఏదైతే మిగతా ఆస్తులు కూడా అతనికి సంబంధించి ఆస్తులు అప్పట్లో టీటీడీ పాలక మండలి పెద్దలుగా ఉన్నవారు, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు కలిసి సంయుక్తంగా 100 కోట్ల ఆస్తులు రాయించుకున్నారంటూ కూడా ఒక వివాదం చెలరేగింది. దీనిపైన ప్రస్తుత టీటీడీ పాలక మండలి సభ్యుడైన భానుప్రకాష్ రెడ్డి పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. వివిధ దశల్లో అటు ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ అటు సీఎంతో పాటు ఇతర ఏదైతే పోలీసు ఉన్నతాధికారులకు ఏదైతే ఫిర్యాదు చేసిన నేపథ్యం. కానీ శ్రీనివాస్ అనే ఒక జర్నలిస్ట్ ఈ విషయం మీద హైకోర్టుకు వెళ్ళాడు. పరకామణిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు ఏదైతే రవికుమార్ అనే ఉద్యోగిని, ఏదైతే మఠం ఉద్యోగి నుంచి పెద్ద ఎత్తున ఆస్తులు రాయించుకున్నారు. ఇందులో పెద్ద గుడు పుటాన్ని జరిగింది. 100 కోట్ల పైగా ఆస్తులను వీరు రాయించుకొని కేవలం స్వామివారికి 40 కోట్ల ఆస్తులు రాయించారు. అయితే ఆ 40 కోట్ల ఆస్తులు ఏ విధంగా అతనికి వచ్చాయి? మొత్తం మీద చూస్తే ఈ పరకామణి ఉద్యోగి, పరకామణిలో లెక్కింపుకు వచ్చే మఠం ఉద్యోగికి కేవలం ఆస్తులు తక్కువ స్థాయిలో ఉంటాయి, అతని జీతం తక్కువగా ఉంటుంది. అతను ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించాడు అనేది ఇప్పుడు ప్రశ్న. ఈ నేపథ్యంలో ఏదైతే హైకోర్టు ఈ విషయం మీద మరోసారి విచారణకు ఆదేశించింది. సిఐడి విచారణ చేయాలి, ముందుగా అక్కడ ఏదైతే రికార్డులు మొత్తం సీజ్ చేయాలంటూ సెప్టెంబర్ 19వ తేదీన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీస్ శాఖ పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయం మీద నిన్న హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ విషయంలో సీరియస్గా స్పందించింది. రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉందా లేదా అన్న తీవ్ర స్థాయిలో ఏదైతే ఇటు పోలీస్ శాఖకు అక్షింతలు వేయడంతో రాత్రికి రాత్రే పోలీస్ శాఖకు సంబంధించి సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తిరుమలకు చేరుకున్నారో ఆయన ప్రస్తుతం ఉదయం ఏదైతే పోలీస్ గెస్ట్ హౌస్లో ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యాడో ఆ తర్వాత పరకామణిని పరిశీలిస్తాడు. తర్వాత నేరుగా 1 టౌన్ స్టేషన్లో అప్పట్లో కేసు నమోదైంది. అప్పుడు కేసు నమోదు చేసిన పోలీసు అధికారితో పాటు ఫిర్యాదు చేసిన ఏబిఎస్ఓ విజిలెన్స్ టీటీడీ వింగ్ విజిలెన్స్కి సంబంధించిన ఏబిఎస్ఓను కూడా పిలిపించనున్నారు. అతను ప్రస్తుతం ఏఆర్కి వెళ్ళిపోయిన పరిస్థితి. మొత్తం మీద వీరందరితో మాట్లాడిన తర్వాత ఆయన ఏదైతే ఒక నివేదికను తయారు చేసి కోర్టుకు సమర్పించనున్నారు. మొత్తం మీద అప్పట్లో ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పాలక మండలి పాలక మండలిలోని పెద్దలు చేసిన చర్య ఇది అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కొంతమంది మీడియా ప్రతినిధుల మీద కేసులు కూడా పెట్టిన పరిస్థితి. మొత్తం మీద ఈ వివాదానికి హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణి కేసు విచారణ వేగం పుంజుకునే అవకాశం ఉంది. పరకామణి కేసులో
నిజానిజాలు బయటపడతాయా, లేకపోతే మరోసారి ఏదైతే సిఐడి ఎలాంటి నివేదిక ఇవ్వనున్నది అన్నది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక పరకామణిలో లెక్కింపుకు వచ్చే మఠం ఉద్యోగి ఏదైతే పెద్ద జిఎం గారి మఠానికి సంబంధించిన గుమస్తా రవికుమార్ ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించాడు. తిరుమలలోనే ఒకే అపార్ట్మెంట్లో 14 ఫ్లాట్లు అతని పేరుతో ఉన్నాయి. ఆ 14 ఫ్లాట్లను 2 బెడ్డెడ్ 3 బెడ్డెడ్, ఒక ఫ్లాట్ 70 నుంచి 80 లక్షలు, కోటి రూపాయల వరకు విలువ చేసే ఫ్లాట్స్. అదేవిధంగా మహాబలిపురంలోను, ఏదైతే బెంగళూరు, చెన్నై నగరాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఇటు తిరుపతిలో మరో చోట 2 అపార్ట్మెంట్లో నివాస గృహాలు ఉన్నాయి. దీంతోపాటు విలువైన మామిడి తోటలు కూడా ఉన్నాయి అతని పేరుతో. ఈ విధంగా ఒక మఠం ఉద్యోగి ఇన్ని ఆస్తులు సంపాదించాడంటే ఎంతకాలం నుంచి ఇతను పరకామణిలో చోరీకి పాల్పడుతున్నాడు అన్న విషయం మీదనే ఇప్పుడు చర్చ మొదలైంది. మొత్తం మీద ఈ విషయం మీద సమగ్రంగా తమకు నివేదిక కావాలని సిఐడిని ఏదైతే పోలీస్ శాఖను హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. అయితే హైకోర్టు ఆదేశాలను మొదట్లో పోలీస్ శాఖ సీరియస్గా పట్టించుకోకపోవడంతో నిన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈరోజు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ తిరుమలకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన విచారణను కొనసాగిస్తున్నారు. పోలీస్ గెస్ట్ హౌస్లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన ఈరోజు సాయంత్రంలోకి ఒక నివేదిక తయారు చేసుకుని సీల్డ్ కవర్లో ఏదైతే హైకోర్టుకు సమర్పించనున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. పరకామణి కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ నేపథ్యంలో తిరుమలకు చేరుకున్నారు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్. ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశం కాబోతున్నారు. ఇవాళ వాళ్ళతో దగ్గర నుంచి సమాచారం తీసుకుని ఒక రిపోర్ట్ని ప్రభుత్వానికి అందించబోతున్నారు.